ఇదిగో మీకు కథ చెప్పడానికి మళ్ళీ మీ నానమ్మ వచ్చేసిందోచ్. ఎంతో సాహసోపేతమైన సస్పెన్స్ థ్రిల్లర్ మృత్యులోయ. కథను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అందులోని మజా అర్థమవుతుంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మృత్యులోయ 11వ భాగానికి స్వాగతం. వామననగర యువరాజు వాళ్ళ పాత వామన నగరాన్ని, దాన్ని ఆక్రమించిన నరవానరాల క్రూర చేష్టలను చెట్టుపై నుంచి చూపించాడు. ఒక నరవానరం పల్లకీ మీద నిలబడి ఊరేగుతూ వస్తున్నది. తలకు పూలమాలలు చుట్టి ఉన్నవి. మెడలో అరటికాయల దండ వేలాడుతున్నది. కొబ్బరికాయలు, పుచ్చకాయలు కలిపి కట్టిన తాడొకటి దాని నడుముకు కట్టబడి ఉంది. దాని వేషము, హంగు చూసి అది నరవానరాల రాజని తెలుసుకున్నారు యశపాల జయకేతులు. వానరరాజు ఎక్కిన పల్లకి ఎగుడుదిగుడుగా ఉన్న దారెంబడి కొంత దూరం వెళ్ళంగానే తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్న వానరాలు రాచమర్యాదలు పాటిస్తూ కొన్ని కిచకిచమని శబ్దాలు చేసినాయి. కొన్ని పక్కకు తప్పుకొని పల్లకి వెనుక నడవసాగినాయి. పల్లకి ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరకు రాగానే వానరరాజు కిందకు గెంతి ఒక ఎత్తైన దుంగల మోపు మీద కూర్చున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న కొన్ని వానరాలు వానరరాజు గెంతడం చూడగానే లేచి నిలబడినాయి. వానరరాజు తన మెడలోని అరటికాయల దండలో నుంచి అరటికాయ తెంపి తోలు వలచి విసిరేసిండు. ఆ తొక్క కోసం 2 వానరాలు అటు పరిగెత్తి కుస్తీ పట్టసాగినాయి. వాటి ప్రవర్తన చూడగానే వామననగర యువరాజుకు మిక్కిలి కోపం వచ్చింది. దాన్ని గమనించిన యశపాలుడు, ఈ నరవానరాలను మీ పాత వామన నగరం నుంచి పారద్రోలే బాధ్యత మేం తీసుకుంటాం, విచారించకండి అన్నాడు. వానరరాజుకు వినోదం కలిగించడం కోసం 2 గొర్రె పొట్టేళ్లకు మధ్య పొట్లాట పెట్టారు. పొట్టేళ్లు 2 తలలతో ఢీకొట్టుకోసాగినాయి. ఉత్సాహంతో అరుస్తున్న నరవానరాల్లో ఒకటి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అది సరిగ్గా 2 పొట్టేళ్లు ఢీకొట్టబోయే సమయానికి కాలు జారి పడింది. 2 పొట్టేళ్లు ఢీకొట్టగా వాటి మధ్య నలిగిపోయింది. కొన్ని నరవానరాలు ఆ గాయపడిన నరవానరాన్ని లేవనెత్తి ఇండ్లకేసి పరిగెత్తినాయి. మళ్లీ పొట్టేళ్ల పందెం ప్రారంభమైంది. ఆ పొట్టేళ్ల పందెం చూసి విసిగిపోయిన యశపాలుడు, జయకేతుడు చెట్టు దిగి వామనాకారులతో వెళదాం అనుకునే లోపే అరణ్యంలోంచి హఠాత్తుగా శరీరమంతా గాయాలై రక్తం కారుతుండగా రాజు వానరం ఉన్న చోటికి పరిగెత్తుకొని వచ్చి ఏదో చెప్తూ 3 వేళ్లు చూపిస్తూ ఏడవసాగింది ఇంకో నరవానరం. ఈ నరవానరం యశపాల జయకేతుల చేతిలో చావగా మిగిలి పారిపోయిన నరవానరం. వామనరాజు, యశపాల జయకేతులు దానిని వెంటనే పోల్చుకున్నారు. అయ్యో, అరణ్యంలో జరిగిన విషయం అంతా వానరరాజుకు చెప్తున్నట్టుంది ఈ వానరం. మళ్ళీ ఏం కొంప మునుగుతుందో అంటూ భయపడసాగాడు వామననగర యువరాజు. అతడి భయాన్ని అర్థం చేసుకున్న యశపాలుడు, యువరాజా, మనమిప్పుడే మీ వామన నగరానికి వెళదాం. ఈ నరవానరాలు మీ మీద దాడి చేస్తే తిప్పికొట్టే బాధ్యత మాది. ఒకవేళ దాడి చేయకపోయినా రేపు వాటి మీద దాడి చేసి సర్వనాశనం చేసే బాధ్యత మాది అన్నాడు. అయితే ఇక బయలుదేరదామా అన్నాడు జయకేతుడు. నరవానర రాజు రొమ్ము మీద గట్టిగా చరుచుకొని కిచకిచ శబ్దాలు చేసి ఆ వింత మనుషులిద్దరినీ వామనాకారుల్ని చంపి చనిపోయిన మన వాళ్ల ఆత్మకు శాంతి కలిగిద్దాం. యుద్ధ ప్రయత్నాలు సాగించండి. నేను నరవానరేశ్వరుని పూజ చేసి వస్తాను అంటూ ఆలయం వైపు కదిలాడు. ఆలయం అంత దూరం ఉన్నదనగా వానరరాజు పల్లకీ దిగి తలకు మొలకు ఉన్న పూలను ఫలాలను ఊడదీసి దూరంగా పారవేశాడు. ఆలయంలో ప్రవేశించి దేవుడి ముందు సాష్టాంగ నమస్కారం చేసి విజయం కలిగించమని ప్రార్థించాడు. విగ్రహం ముందు పళ్ళు పూలు ఉంచి నమస్కరించాడు. వానరరాజు తన భవనానికి వచ్చే లోపల వానర పౌరులు బలమైన దుంగలు, రాళ్లు, దుడ్డుకర్రలు చేతబట్టుకొని అత్యుత్సాహం చూపిస్తున్నారు. తన దండును చూసి వానరరాజు ఉత్సాహంతో కొత్త వామన నగరం మీదికి యుద్ధానికి తరలి క్రింది పల్లపు ప్రాంతంలో తన దండును నిలిపాడు. ఈ లోపల వామన నగరం చేరిన యశపాల జయకేతులు వారి ముసలిరాజు వల్ల అనేక సన్మానాలు పొంది వానర దండును ఎదిరించడానికి సర్వసన్నద్ధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వానరరాజు యుద్ధానికి ఆజ్ఞ ఇవ్వబోయేంతలో ఒక ముసలి వానరం పరిగెత్తుకుంటూ వచ్చి, వానరరాజా, పొట్టి మనుషులను చూడండి, ఎంత ధైర్యంగా నిలుచున్నారో. ఆ బలగాల ముందు కత్తి బాణం పట్టుకున్న 2 వింత మనుషుల్ని చూశారా? వారి చేతుల్లోని బాణాలు దూరం నుంచే చంపేస్తవి. అదీగాక పొడగాటి ఎండుగడ్డి చుట్టలు, వాటి మీద పొట్టివాళ్లు ఏదో చమురుపోస్తున్నారు అన్నాడు. నరవానర రాజు
ఆ ముసలివానరాన్ని విసుక్కొని, ఈ గొడవంతా చెప్పడానికా వచ్చావు, పక్కకు తప్పుకో అంటూ దండువైపు తిరిగి, ఒక్కసారి నరవానరేశ్వరుణ్ణి నన్ను తలుచుకొని ఆ పొట్టివాళ్లనందరినీ దుంపనాశనం చేయండి అంటూ గట్టిగా కేక పెట్టాడు. ఆ నరవానర మూక నరవానరేశ్వరునికి, నరవానర రాజుకు విజయం అంటూ తామున్న పల్లంలోంచి వామనాకారులున్న మిట్టవైపు పోబోయేంతలో అక్కడి నుంచి భగ్గున మండుతున్న ఎండుగడ్డి చుట్టలు దొర్లుకుంటూ వాళ్ల మీదికి రాసాగినాయి. వానరదండులో హాహాకారాలు బయలుదేరినాయి. మంటల్లో చిక్కకుండా పారిపోతున్న నరవానరాల మీదికి లేడి రౌతులు విరుచుకుపడి ఊచకోత కొయ్యసాగారు. యశపాలుడు, జయపేతుడు తన బాణాలతో నరవానరాలను హతం చేయసాగారు. అప్పుడు ముసలివానరం పరిగెత్తుకుంటూ తమ రాజు వద్దకు వచ్చి, నరవానర రాజా, మీరు నా మాట విని ఉంటే ఇంత జననష్టం జరిగేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బతికున్న వాళ్లతో మన నివాసాలకు పారిపోదాం అన్నది. వానరరాజు కూడా గత్యంతరం లేక, వానర వీరుల్లో బతికున్న వాళ్లంతా నా వెంటబడి మన నగరం కేసి రండి, వానరేశ్వరుని సహాయంతో శత్రువుల్ని అక్కడ సర్వనాశనం చేద్దాం అంటూ పారిపోసాగాడు. జయకేతుడు పారిపోతున్న వానరాలకేసి బాణాలు కొడుతూ, యశా, ఇన్ని వానరాల చావుకు కారణమైన వానరరాజు పారిపోతున్నాడు అన్నాడు. ఆ సమయంలో ఆ పొట్టిరాజు అందిన వానరాన్నల్లా ఈటలతో కొట్టి చంపుతున్నాడు. కొన్ని నరవానరాలు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నవి. యశపాల జయకేతులు అటువైపు వెళ్లగానే లొంగిపోతున్న సూచనగా 2 చేతులు తలపై పెట్టుకొన్నవి. యశపాలుడు పొట్టి యువరాజుతో, ఈ మిగిలిన వానరాలను చంపకు, వీటి రాజు పారిపోయిండు అన్నాడు. సూర్యాస్తమయం కాబోతున్నది, మనం బయలుదేరి మీ పాత వామన నగరానికి పోయి దాన్ని ఆక్రమించుకుందాం అన్నాడు. ఈ లొంగిపోయిన వానరాలను ఏం చేసేట్టు? ఇవి బతికుంటే మళ్లీ తమ రాజుకు సాయంగా వచ్చి మన మీద తప్పక యుద్ధం చేసి తీరుతవి అన్నాడు యువరాజు. అదీ నిజమే, కాని చూస్తూ చూస్తూ లొంగిపోయి శరణు వేడే వీటిని ఎలా చంపడం అన్నాడు యశపాలుడు. జయకేతుడికి చప్పున ఒక ఆలోచన వచ్చింది. అతడు యశపాల యువరాజులతో, మనం ఒక పని చేద్దాం, ఇక్కడ చాలా వానరాలు గాయపడినవే కాకుండా చనిపోయినవి కూడా ఉన్నాయి. ఆ చచ్చిన వాటిని, గాయపడిన వాటిని కూడా ఈ నరవానరాలు దూరంగా అరణ్యంలోకి మోసుకుపోయేట్టు చేద్దాం. అప్పుడు మనకు గాయపడిన వాటికి మందుమాకులు ఇవ్వవలసిన బాధ, చచ్చిన వాటిని పాతిపెట్టవలసిన శ్రమ తప్పుతుంది అన్నాడు. భేషైన ఆలోచన. యువరాజా, నువ్వేమంటావు అని అడిగాడు యశపాలుడు. ఆలోచన బాగానే ఉంది, కాని ఈ నరవానరాలు ఇప్పట్లో రాజును చేరకుండా చూడాలి కదా. అందుకొకటే ఉపాయం. వాళ్ల రాజు తూర్పు దిక్కుకేసి పారిపోయాడు. వీళ్లు గాయపడినా చచ్చిన తమ వాళ్లనెత్తుకొని పడమట దిక్కుగా అరణ్యాల్లోకి పోయేట్టు చూడాలి అన్నాడు యువరాజు. నీ వాళ్లను కొందరిని కాపలాగా పెట్టి నువ్వు ఆ పని చూడు అన్నాడు యశపాలుడు. లొంగిపోయిన నరవానరాలతో పొట్టి యువరాజు మిగిలిన నరవానరాలను మోసుకొని పడమర వైపు వెళ్లాల్సిందిగా ఆజ్ఞాపించి 10 మంది లేడీ రౌతుల్ని వెంట పంపించాడు. యశపాలుడు వామనరాజుతో, యువరాజా, నరవానరరాజు వధ ఒక్కటి మిగిలిపోయింది. గందరగోళ స్థితిలో ఉన్న నరవానరాలను ఈ రాత్రికే నాశనం చేయటం తేలిక. నీ అభిప్రాయమేమిటి అన్నాడు. జయకేతుడు అస్తమిస్తున్న సూర్యుని చూసి, చీకట్లో యుద్ధం చేయటం కష్టం, అలాగని కాగడాలతో వెళితే తొందరగా గుర్తించే అవకాశముంది అన్నాడు. నూనెలో తడిపిన కాగడాలను వెలిగించకుండా తీసుకెళదాం, వీలు వెంట వెలిగిద్దాం అన్నాడు యశపాలుడు. ఆ ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయాయి. ఇక్కడ వామనరాజు దగ్గర యశపాల జయకేతులు దాడికి సిద్ధం చేస్తున్న సమయంలో అక్కడ చావగా మిగిలిన వానరదండుతో వానరరాజు తన నగరాన్ని సమీపించాడు. దారిలో నడిచినంతసేపు వానరరాజు తన దండుతో, మనం నరవానరేశ్వరునికి అపకారం చేశాం, అందుకే ఇలా జరిగింది, వెంటనే దేవాలయానికి పోయి క్షమాపణ చెప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటూ, మీ మూలంగానే ఇలా జరిగింది అంటూ ఆ నరవానరాలను కసురుతూ నడిచాడు. దానికి ఆ ముసలివానరం అవునన్నట్టు తల ఊపుతూనే, నా మనవి ఒకటున్నది, శత్రువులు విజయగర్వంతో ఈ రాత్రే మన నగరం మీదికి దాడికి రావచ్చు, అందుకు మనం అని ఇంకేదో చెప్పబోయేంతలో, చిచి, నీ పోటి పిరికిమంతు పోసే పోరుబోతులు ఉండబట్టే నాకివాళ అపజయం దాపురించింది. ఆ మానవ విధవలు రాత్రికి ఎన్ని గుడ్డలతో నా నగరం మీదకి దండెత్తి వస్తారు, వస్తే ఈ గదకు వారిని బలిపెట్టనా అంటూ గదను గిరగిరా తిప్పాడు. ముసలివానరం మరి మాట్లాడకుండా, ఇదంతా ఈ జాతి నాశనానికే వచ్చినట్టుంది అని మనసులో తలపోస్తూ నడుస్తున్నాడు. చావు తప్పి
కన్నులొట్టపోయి నరవానరేశ్వరుని దేవాలయం చేరేసరికి వారికి కనిపించిన దృశ్యం అతన్ని అతని అనుచరుల్ని భయాశ్చర్యాల్లో ముంచెత్తింది. మన ఊహకు కూడా అందని మరో సంఘటన, మరో ప్రమాదం యశపాల జేకేతుల ముందు నిలబడింది.